Everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే విషయం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ లైక్ ఇంత పెద్ద విషయం దాచావా, పనిలో పడి అసలు విషయం మర్చిపోయా, ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంగ్లీష్లో నో వన్ నీడ్స్ టు డూ ఇట్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ఎవరి సహాయం తీసుకోవాలనుకోవడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ వన్స్ హెల్ప్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ విషయమైనా నాకు చెప్పు ఆర్ ఏ విషయమైనా సరే నాకు చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఏంటంటే పనిలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇలా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఐ గాట్ కాట్ అప్ ఇన్ వర్క్ అండ్ కంప్లీట్లీ ఫర్గాట్ ద మెయిన్ థింగ్. ఐ గాట్ కాట్ అప్ ఇన్ వర్క్ అండ్ కంప్లీట్లీ ఫర్గాట్ ద మెయిన్ థింగ్ ఇలా చెప్తాం. ఐ గాట్ కాట్ అప్ ఇన్ వర్క్ అంటే నేను పనిలో పడిపోయాను లేదా పని ఎక్కువగా ఉండటం వల్ల పనిలో మునిగిపోయాను అని. అదే నువ్వు ఎంత బిజీగా లేదా ఎంత పనిలో ఉన్నా సరే నేను చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దు ఇలా చెప్పాలనుకుంటే no matter how busy you are, don't forget what I told you. Or no matter how busy you are, don't forget the matter that I told you. ఇలా చెప్తాం. అదే నాకు మర్చిపోకుండా చెప్పేలా చూసుకో లేదా నాకు మర్చిపోకుండా చెప్పు ఇలా చెప్పాలనుకుంటే whatever it is or whatever the matter is, make sure you don't forget and tell me. Whatever the matter is, make sure you don't forget and tell me ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సోది చెప్పకుండా విషయం ఏంటో చెప్పు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, జస్ట్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, జస్ట్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ ఇలా చెప్తాం. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అనేది ఒక ఇడియం, అంటే అసలు విషయం ఏంటో చెప్పకుండా ఆ విషయం చుట్టూ తిరుగుతూ టైం స్పెండ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అదే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు సరిగ్గా లేదా డైరెక్ట్గా చెప్పేసేయ్ ఇలా చెప్పాలనుకుంటే జస్ట్ టెల్ మీ డైరెక్ట్లీ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు సే. జస్ట్ టెల్ మీ డైరెక్ట్లీ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు సే ఇలా చెప్తాం. టెల్ మీ డైరెక్ట్లీ అంటే నాకు సూటిగా ఏంటో చెప్పేసేయ్ అని. అదే నేను నీ సోదంతా ఇంత ఎక్కువసేపు వినలేను, నువ్వు సరిగ్గా అసలు విషయం ఏంటో నాకు చెప్పు ఇలా చెప్పాలనుకుంటే ఐ కాంట్ లిసన్ టు యువర్ రాంబ్లింగ్ ఫర్ టూ లాంగ్, సో జస్ట్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్. I can't listen to your rambling for too long, so just tell me what the matter is ఇలా చెప్తాం. రాంబ్లింగ్ అంటే అసలు విషయం ఏంటో సరిగ్గా చెప్పకుండా అన్నెసెసరీగా మాట్లాడుతూ ఉండటం. దీన్నే మనం వాడుక భాషలో సోది అని అంటూ ఉంటాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఒక్కటి కూడా పనికొచ్చే విషయం లేదు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని నాట్ అ సింగిల్ థింగ్ ఈజ్ యూస్ఫుల్ ఆర్ నాట్ అ సింగిల్ మ్యాటర్ ఈజ్ యూస్ఫుల్ ఇలా చెప్తాం. అదే నువ్వు మాట్లాడినంతసేపు లేదా నీ మాటల్లో లేదా నువ్వు మాట్లాడిన కాన్వర్సేషన్లో ఒక్కటి కూడా పనికొచ్చే విషయం లేదు లేదా ఒక్కటి కూడా పనికొచ్చే విషయాన్ని నువ్వు మాట్లాడలేదు ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావెంట్ సెడ్ అ సింగిల్ యూస్ఫుల్ థింగ్ ద ఎంటైర్ టైమ్ యూ హ్యావ్ బీన్ టాకింగ్. యూ హ్యావెంట్ సెడ్ అ సింగిల్ యూస్ఫుల్ థింగ్ ద ఎంటైర్ టైమ్ యూ హ్యావ్ బీన్ టాకింగ్ ఇలా చెప్తాం. ద ఎంటైర్ టైమ్ యూ హ్యావ్ బీన్ టాకింగ్ అంటే నువ్వు మాట్లాడుతున్నంతసేపు కూడా అని. అదే నువ్వు ఇలాగే ఉంటే జీవితంలో పైకి రావడం చాలా కష్టం ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ కీప్ బీయింగ్ లైక్ దిస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ కీప్ బీయింగ్ లైక్ దిస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ ఇలా చెప్తాం. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇలా చెప్తాం. అదే నేను నీతో మాట్లాడడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను లేదా చాలా విషయాల్ని తెలుసుకున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బై టాకింగ్ టు యూ. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బై టాకింగ్ టు యూ ఇలా చెప్తాం. బై టాకింగ్ టు యూ అంటే నీతో మాట్లాడటం వల్ల అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్
we don't have time to talk about many things, so just tell me a few. Or, we don't have time to talk about many things, so just tell me a few things. అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవడానికి టైం లేదు, కాబట్టి కొన్ని మాత్రం చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే అన్ని విషయాలు ముందే మాట్లాడుకో. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని టాక్ అబౌట్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్. టాక్ అబౌట్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్ ఇలా చెప్తాం. టాక్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్ అంటే అన్ని ముందే మాట్లాడేసుకో అని. అదే ఏదైనా కొనే ముందు మనం అన్నిటినీ చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే బిఫోర్ బయింగ్ ఎనీథింగ్ వీ షుడ్ డిస్కస్ ఎవ్రీ డీటెయిల్ బిఫోర్ హ్యాండ్. బిఫోర్ బయింగ్ ఎనీథింగ్ వీ షుడ్ డిస్కస్ ఎవ్రీ డీటెయిల్ ఆర్ ఎవ్రీ మ్యాటర్ బిఫోర్ హ్యాండ్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ if we don't discuss everything beforehand, problems like these will arise. Or if we don't discuss everything or every matter beforehand, problems like these will arise. అంటే మనం అన్ని విషయాలు ముందుగా మాట్లాడకపోయినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ ఇంత పెద్ద విషయం దాచావా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని డిడ్ యూ హైడ్ సంథింగ్ దిస్ ఇంపార్టెంట్. Did you hide something this important? ఇలా అడుగుతాం. Let's have some 2 examples. First one ఏంటంటే what are you doing after losing all that money and not telling your family? What are you doing after losing all that money and not telling your family? అంటే నువ్వు అన్ని డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మీ ఫ్యామిలీకి చెప్పకుండా ఏం చేస్తున్నావు అని. Another example is you said you would tell me everything but you are not telling me anything. You said you would tell me everything but you are not telling me anything. అంటే నువ్వు నాతో ప్రతి విషయాన్ని చెప్తానన్నావు కానీ నువ్వు నాకు ఏమీ చెప్పట్లేదు అని. Now the last sentence is ఏ విషయం ఎప్పుడు మాట్లాడాలో తెలీదా. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని don't you know when to talk about which matter? Don't you know when to talk about which matter? ఇలా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. అదే అతన్ని పెళ్లి గురించి అడగొద్దు అని నేను చెప్తే నువ్వు ప్రతిసారి ఆ విషయాన్నే ఎందుకు మళ్ళీ తెస్తున్నావు ఇలా అడగాలనుకుంటే ఇఫ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ అబౌట్ హిస్ మ్యారేజ్ వై డూ యూ కీప్ బ్రింగింగ్ ఇట్ అప్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ అబౌట్ హిస్ మ్యారేజ్ వై డూ యూ కీప్ బ్రింగింగ్ ఇట్ అప్ అగైన్ అండ్ అగైన్ ఇలా అడుగుతాం. అదే విషయం ఏదైనా సరే ఒక్కసారి చెప్తే నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే వాట్ ఎవర్ ద మ్యాటర్ ఇస్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ వెన్ ఇట్స్ టోల్డ్ టు యూ వన్స్. వాట్ ఎవర్ ద మ్యాటర్ ఇస్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ వెన్ ఇట్స్ టోల్డ్ టు యూ వన్స్ ఇలా చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.